భగవంతుడు ధర్మాన్నే వృద్ధి చేస్తాడు, అధర్మాన్ని వృద్ధి చేయడు అనడానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? ఆవు ఒక్క దూడనే పడుతుందండి. 2 ఆవు దూడలు ఉండడం సాధారణంగా ఎక్కడ చూడం మనం. ఒక్క దూడనే పడుతుంది. పులి 5-6 పిల్లల్ని పడుతుంది. కానీ లోకంలో గోసంతతి ఎక్కువ ఉంది, పులి సంతతి పెరగలేదు. అంచేత భగవంతుడు ధర్మాన్నే రక్షిస్తాడు, ధర్మాన్నే పెంచుతాడు. కానీ అది జంతువుల్లో అమలవుతోంది, మన కర్మ కొద్దీ మనుషుల్లో అమలవట్లా. ఎందుకంటే మనం మధ్యలో చేరాము ఇక్కడ, దేవుడికి జీవుడికి మధ్యలో మనం చేరాము ఇక్కడ. ధర్మం జరగకుండా చేస్తున్నాం. మనం జరిగే వ్యవస్థని జరగనిచ్చామనుకోండి, అధర్మం జరగదు, ధర్మమే జరుగుతుంది. ఎందుకంటే మీరు జంతువుల్లో గమనించండి, పులిని చంపదు, సింహం సింహాన్ని చంపదు, ఏనుగు ఏనుగుని చంపదు, చివరికి దోమని కొట్టదు. సాటి మనిషిని పట్టుకుని చంపేసేవాడు మనిషి ఒక్కడేనండి, మనిషి ఒక్కడేనండి. ఎంత దుర్మార్గం! ఈ జంతువు తన సాటి జంతువును చంపదు, ఇంకో జంతువును తింటుంది మహా అయితే. మనుషుల్నే తినేసేవాళ్ళు, మనుషుల్నే చంపేసేవాళ్ళు, మనుషుల ఆస్తులు కబ్జా చేసేవాళ్ళు, మనుషుల్నే అత్యాచారాలు చేసేవాళ్ళు మనుషులే.